ఏటికి సిద్ధం, ఓటమికి సిద్ధమా, లేకపోతే ఉన్నది ఉన్నట్టు రాస్తే పత్రికల పైన దాడులు చేయడానికి సిద్ధంగా ఉందా ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంటుంది. అన్నింటినీ ఏలెత్తి చూపించి తప్పులు సరిచేయడానికి ఏదైతే మరి పత్రికా రంగం ఉందో ఫోర్త్ ఎస్టేట్ కారణం ప్రజాస్వామ్యం బ్రతకాలన్నా, ప్రజలకు న్యాయం జరగాలన్నా, రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలన్నా తప్పులు ఎత్తి చూపించి సరిచేసే శక్తి మీడియాకు ఉంది. అటువంటి మీడియాల పైన దాడులు అమానుషమైన చర్య. అన్ని పత్రికలు కానీ ప్రింట్ మీడియా మరి ఎలక్ట్రానిక్ మీడియా అందరూ ఖండించవలసిన అవసరం ఉంది. అది ఏ పత్రిక అని కాదు, ఏ పత్రిక అయినప్పటికీ ఇది క్షమించరాని నేరం. దీన్ని మరి ముక్త కంఠంతో ప్రజాస్వామ్యవాదులందరూ ఖండిస్తున్నాం. దీన్ని ఎవరు వెనకేసుకొని వచ్చే పరిస్థితే మరి వద్దని సందర్భంగా తెలియజేస్తున్నాను. మారడం అది ఎక్కడేసినా వాళ్ళు అక్కడ ఆగిపోతే వచ్చిన ప్రజాప్రతినిధి ఇండస్ట్రీ పార్క్ చేసి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకి ఎవరైతే ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళకి తోడ్పాటు అందించడానికి చర్య తీసుకోవాలి తప్పించి అది మరి వాళ్ళని అదే ఏటి గురించి అయితే అవేళ ఎక్వైర్ చేసినామో దాన్ని పక్కతో పెట్టించి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఘనత కలిపి మరి ఇక్కడ కృష్ణదాస్ కుటుంబీకులకి చెందుతుంది. అన్నిట్లో మరి వెనక ఒక టీం ఉంది. కృష్ణదాస్కి ఏంటి అవసరం లేదు కానీ వెనక టీం ఉంది. ఆ టీంకి లీడర్ మట్టుకు ఇతనే. మరి ఈ విధంగా ఈవేళ ఈ నియోజకవర్గంలో దోపిడీ కానీ, రాష్ట్రంలో దోపిడీ కానీ, ఫ్యాన్ రెక్కలు ఎరగడానికి సిద్ధంగా ఉండండి. ఇక్కడ రెక్కలే కాదు, ఆ లోపల కాయిల్ కలిపి కాలిపోద్ది. మరి తిరిగే పరిస్థితి లేదు ఫ్యాన్కి. మరి దానికి ఉదాహరణ కలిపి మీరు అక్కడి నుంచే వచ్చి ఉంటారు అనుకుంటాను. ఫీజులు కలిపి ఇది కాయిల్ కలిపి కాలిపోయింది. ఇప్పుడు కాయిల్ కట్టడానికి కలిపి టైం లేదు. ఈ రాష్ట్రంలో లేదు, నియోజకవర్గం లేదు. పసుపు కుంకుమ మరి లేదు, చంద్రన్న భీమా లేదు. అలాగే అభివృద్ధి అంటారా? రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. అలాగే ఈ రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టుని గాలి కుదిరిస్తారు. అలాగే శ్రీకాకుళానికి ఇవాళ ప్రతి ఎకరానికి సాగునీరు అన్నారన్నా ఏదైతే ఊసుధార రిజర్వాయర్ ఉందో గత ప్రభుత్వంలో 93.4% కంప్లీట్ చేస్తే ఈవేళ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 2% పూర్తి చేసి పనులు పూర్తి చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అంటే వీళ్ళకి అభివృద్ధి అంది తెలియదు. వీళ్ళకి తెలిసింది కేవలం ఇసుక మాఫియా, మద్యం మాఫియా, అలాగే ప్రభుత్వ స్థలాలు, ల్యాండ్, శాండ్, మైన్స్ ఏ విధంగా దోసుకోవాలండి. దాంట్లో అగ్రగ్రాములు మరి ఇక్కడుండే మన నర్సనపేట శాసనసభ్యులు కృష్ణదాస్ గారు మరి అతని తాలూకు ఘనకార్యాలను కలిపి ఇప్పుడు వాళ్ళ తాలూకా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఇప్పుడే వాళ్ళు ఒక సమావేశం పెట్టి చర్చించుకున్నారు. నాకు ఒక్క రూపాయి అవసరం లేదు, రూపాయి ఎవరికి అవసరం లేదు అంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుందట. అంటే జగమంతా చీకటని. ఈవేళ ఇక్కడ జరిగే శాండ్ దోపిడీ అది ఎవరు ఇంట్లో బాధ్యులంది చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే పార్కు విధ్వంసం అందులో వాళ్ళ పాత్ర ఎంతో చెప్పాలి. చెరువుల ఆక్యుపేషన్ వాళ్ళ పాత్ర ఎంత ఉందో చెప్పాలి. ఇక్కడుండే నిరుద్యోగుల గురించి అవేళ టెక్కలపాడు జమ్మూ మధ్యలో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ గురించి ఇండస్ట్రీస్ గురించి అవేళ ఎక్వైర్ చేసిన
స్థలం ఉందో ఆ స్థలంలో నేను శాసనసభ్యుగా ఉన్నప్పుడు అక్కడ ఇండస్ట్రీ పార్క్ ఏర్పాటు చేయాలని ఆవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దాని మీద ఆర్డీఓ పిలిచేది ఇన్స్పెక్షన్స్ కలిపి చేయించాం. సంబంధిత రైతులతో కలిపి మాట్లాడాం, ఎవరైతే అది కొన్నారో వాళ్ళతో. ప్రభుత్వ ధరకి మంచి మార్కెట్ వాల్యూ ఉంది, ప్రభుత్వం ధరకి ఇవ్వండి అని వాళ్ళకి అడగడం, వాళ్ళు కలిపి సుముఖి తెలిపారు.